నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర పర్యాటక శాఖ ద్వారా హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఏవైతే పర్యాటకులు వస్తారో, భక్తులు వస్తారో వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం మరి భారత ప్రభుత్వం తరఫున 4,40,00,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతో దేవాలయాల్లో భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క పర్యాటక రంగానికి సంబంధించి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి భక్తుల కోసము మరి ఈరోజు జోగులాంబ దేవాలయం శక్తిపీఠమైనటువంటి జోగులాంబ దేవాలయంలో సుమారు 39 కోట్ల రూపాయలతోటి టూరిజం డిపార్ట్మెంట్ తరఫున అక్కడ మంజూరు చేసి సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా భద్రాచలం దేవాలయం ఏదైతున్నదో ఆ యొక్క భద్రాచలం దేవాలయానికి కూడా మరి అక్కడ కూడా భక్తుల సౌకర్యార్థము మరి మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇది కాకుండా మరి రామప్ప దేవాలయం ఏదైతే ఉన్నదో వరంగల్లో ములుగులో దాన్ని కూడా 70 కోట్ల రూపాయలతోటి అక్కడ కూడా భక్తుల సౌకర్యార్థం మెరుగుపరిచే కార్యక్రమం చేపడతా ఉన్నాము. అదేవిధంగా హైదరాబాద్లోని సంజీవయ్య పార్కు ట్యాంక్ బండ్ వద్ద ఏదైతే జాతీయ పతాకం ఉందో అక్కడనే మరి లైట్ అండ్ సౌండ్ షో, లేజర్ షో ద్వారా ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలకు ఇవ్వబోతూ ఉన్నాము. అది 9వ తేదీ నాడు సాయంకాలం 4 గంటలకు 4-5 మధ్యలో ఆ లేజర్ షో కొత్తగా ప్రారంభిస్తాము. శాశ్వత ప్రాతిపదికన ఆ లేజర్ షో హైదరాబాద్ ప్రజలకు, పర్యాటకులకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా మీకు అందరూ తెలుసు, గోల్కొండలో లైట్ అండ్ సౌండ్ షో అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది కొత్తగా మరి కొత్త హంగులతో గోల్కొండ లైట్ అండ్ సౌండ్ షో వచ్చింది. అది కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి కట్టడం ఉందో, మరి ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ భవనం ఉందో దాన్ని కూడా లైట్ అండ్ సౌండ్ షో తోటి మరి అద్భుతంగా ఈ యొక్క హైదరాబాద్ ప్రజలకు అలరించే విధంగా దాన్ని కూడా ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ రకంగా మరి పర్యాటక శాఖ ద్వారా ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో అనేక ప్రాంతాలలో, ములుగు జిల్లాలో అనేక ప్రాంతాలలో డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనకు తెలుసు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మన ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో, శంషాబాద్ ఏ రకంగా ఉందో ఎయిర్పోర్టు, అదే రకంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. మన నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా మరి 350 కోట్లతో పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాము. మరి అది కూడా ఎయిర్పోర్ట్ లాగా వస్తూ ఉంది. అదే కాకుండా 450 కోట్ల రూపాయలతోటి కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఈ రకంగా మరి పర్యాటక శాఖ అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. మీకు అందరు తెలుసు, దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రాన్ని ఇక్కడ హైదరాబాద్లో మరి హైటెక్ సిటీలో నిర్మాణం చేస్తూ ఉన్నాము. అదే కాకుండా ఈరోజు మరి ఘంటసాల వెంకటేశ్వరరావు పేరు మీద మరి పెద్ద హాలు ఏదైతే ఇప్పుడు మనకు మరి ఈ యొక్క హైదరాబాదులో మరి ఉన్నదో దాన్ని హైటెక్ సిటీలో కూడా కొత్త భవనము మనం నిర్మాణం చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో హైటెక్ సిటీలో అత్యంత వైభవంగా ఆ యొక్క మరి హాలు రాబోతూ ఉంది. అదే కాకుండా నేషనల్ సైన్స్ సెంటర్, నేషనల్ సైన్స్ సిటీ ఏదైతే ఈరోజు 400 కోట్ల రూపాయలతోటి ఉప్పల్లో నిర్మాణం చేస్తూ ఉన్నాము. మొన్ననే 3 రోజుల క్రితమే దానికి భూమి పూజ చేసుకున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. ఈ రకంగా హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక రకాలుగా ఈ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అది సాంస్కృతిక శాఖ ద్వారా కానీ, పర్యాటక శాఖ ద్వారా కానీ దీన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. మేము 5 రోజుల పాటు ఇటీవలనే మరి నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజాలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించుకున్న విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం.